అందరికీ నమస్కారం. నవంబర్ 5 కార్తీక పౌర్ణమి పూజా విధానం. ముందుగా వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజు శివకేశవులను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శివ్ శివుణ్ణి, విష్ణుమూర్తిని పూజిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి నోములు నోచేవారు, పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు నోములు నోచుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది. ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద వరిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగించాలి. కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించాలి. పుణ్య నదుల్లో స్నానం చేయాలి. నదుల్లో దీపాలు వదలాలి. అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ 5వ తేదీన ఏ సమయంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సముద్ర స్నానం చేయాలి. ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సముద్ర స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈరోజు చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి. వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వాళ్ళు బియ్యపు పిండితో ప్రమిదలు తయారు చేసి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలు తయారు చేసుకోవడానికి బియ్యపు పిండిలో కొంచెం బెల్లం తురుము, అలాగే ఆవు నెయ్యి వేసి పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి దీపారాధన చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి. చివరగా ఆ పరమేశ్వరునికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి ఈరోజు ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కటిక ఉపవాసం ఉండనక్కరలేదు. పండ్లను, పాలు తినవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 వత్తులను వెలిగించాలి. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ, ఉసిరి చెట్టు కింద కానీ, రావి చెట్టు కింద కానీ 365 వత్తులను వెలిగించాలి. ముందుగా అష్టదళ పద్మం ముగ్గును వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసుకోవాలి. గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ముందు 2 మట్టి ప్రమిదలను పెట్టి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే 365 వత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు. ఈ రోజున ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఉసిరికాయ పైన నెయ్యి వత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు
తులసి కోట ముందు 365 వత్తుల దీపం వెలిగించుకోవచ్చు. ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు తులసి మాత భూమిపైకి వస్తుందని నమ్మకం. కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నది వద్దకు వెళ్ళి అరటి దొప్పలో దీపం వెలిగించి నదిలో వదలాలి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాలగ్రామం దానంగా ఇవ్వాలి. అలాగే గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసిన వారికి అత్యుత్తమ ఫలితాలను పొందుతారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారట. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి నీటిలో దీపాలను విడిచిపెడితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలను సంతోషపెట్టాలంటే పేదవారికి దానం చేయండి. ఈ రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు. ముఖ్యంగా నెయ్యిని దానం చేస్తే మీ ఇంటి సంపద పెరిగి ఆకస్మిక ధనయోగం కలుగుతుందని అంటారు. చాలామంది దీపారాధన చేసే ముందు వత్తులను వేసి తర్వాత నూనెను పోస్తుంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదు. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె పోసి ఆ తర్వాత వత్తులను వేయాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పక లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కార్తీక పురాణాన్ని పఠించడం లేదా వినడం ఈరోజు శ్రేయస్కరంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున చంద్రునికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదమని నమ్ముతారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు దాన ధర్మాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిరి సంపదలు కుటుంబ సౌఖ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున ఈ పనులు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.